హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రామాయణం ఉపవాచకంలో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను కిష్కింధకాండ, సుందరకాండ అండ్ యుద్ధకాండలో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. మనకి తెలుగు క్వశ్చన్ పేపర్‌లో 2 క్వశ్చన్స్ అడుగుతాడు ఉపవాచకం నుంచి, రామాయణం నుంచి. అందులో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది 7 మార్కులకి. సో, ఈ క్వశ్చన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు లాస్ట్ 3 కాండల నుంచి. సీతాన్వేషణలో భాగంగా ఋషముఖ పర్వత ప్రాంతానికి చేరుకున్న రామలక్ష్మణులను చూసి వాలి పంపిన వీరులని భయపడి సుగ్రీవుడు హనుమంతుడిని పంపి వివరాలు తెలుసుకోమని కోరాడు. సన్యాసి రూపంలో వెళ్ళిన హనుమంతుడు రామలక్ష్మణ రూప లావణ్యాన్ని పొగిడి పరిచయం కోరాడు. మౌనముద్ర దాల్చిన రామలక్ష్మణులను తన వివరాలు తెలిపి సుగ్రీవుడు పంపగా వచ్చినట్లు చెప్పాడు. సుగ్రీవుడు గుణగణాలు తెలిపి అన్నయ్యైన వాలి అతని చేతన అన్యాయాన్ని చెప్పి రక్షణ కోసం సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని వివరించాడు. సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడని చాకచక్యంగా చెప్పాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముడికి ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరాముడు హనుమంతుని ప్రశంసిస్తూ మాట్లాడి తమ వృత్తాంతాన్ని చెప్పవలసిందిగా రామలక్ష్మణ్ణి ఆదేశించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి తమ వృత్తాంతం హనుమంతుడికి తెలిపి సుగ్రీవుని సాయం కావాలని కోరాడు. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని ఋషముఖ పర్వతానికి చేరిన హనుమంతుడు ప్రాణభయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుని పిలుచుకు వచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధం ఎట్టిది? సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను అన్ని దిశలకు పంపాడు. అంగదుని నాయకత్వంలో హనుమ, జాంబవంతుడు మొదలైన వీరుల్ని దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు, పడమ, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు వట్టి చేతులతో తిరిగి వచ్చారు. అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశకు బయలుదేరి వచ్చిన వానర వీరులు అణువణువు వెతుకుతున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు నెల పూర్తి అయ్యింది. వారు వృక్షబిలము అనే గుహ దగ్గరికి వచ్చారు. వానరులకు ఆకలి, దాహం పట్టుకుంది. అక్కడ స్వయం ప్రభు అనే యోగిని దయతో వానరులు ఆకలి దప్పులు తీర్చుకున్నారు. ఆమె ప్రభావంతో వారు సముద్ర తీరానికి చేరారు. వానరులు సీత జాడ తెలిసాకే సుగ్రీవుణ్ణి కలుద్దాం అనుకున్నారు. వానరుల మాటలో జటాయువు మాట వచ్చింది. ఆ జటాయువుకు సోదరుడు సంపాతి. సంపాతి తన దివ్య దృష్టితో లంకను గురించి వానరులకు చెప్పాడు. లంక వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. అది ఎవరి వల్ల అవుతుందో అని వానరులు చర్చించుకున్నారు. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరికి వారు నిశ్చయించారు. జాంబవంతుడు హనుమంతుడికి అతని శక్తియుక్తులను గురించి తెలిపాడు. హనుమ బలాన్ని పుంజుకున్నాడు. దానితో హనుమ వానరులతో నేను 1000 పర్యాయాలు మేరు పర్వతాలను చుట్టి రాగలను, సముద్రాలను దాటగలను అని చెప్పాడు. హనుమ మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు. నీవు ఋషులు, గురువులు అనుగ్రహంతో సముద్రాన్ని దాటు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మన వానరులు ప్రాణాలన్నీ నీపై ఆధారపడి ఉన్నాయి అని జాంబవంతుడు హనుమకు చెప్పాడు. హనుమ తన ఎగరడానికి మహేంద్రగిరి తగినదని నిశ్చయించి అక్కడకు చేరాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సీతాన్వేషణ వృత్తాంతం రాయండి లేదా హనుమ లంకను కాల్చి వచ్చి సీతను జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి. ఈ రెండు ఒకటే ఆన్సర్ స్టూడెంట్స్. సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్య కార్యం పూర్తయింది. రావణుడి శక్తి సామర్థ్యాలు హనుమ తెలుసుకుందాం అనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోకవన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు రావణునికి చెప్పారు. రావణుడు 80,000 మంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్ళని చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని 7 మంత్రుల పుత్రులను, 5 సేనాపతులను, అక్షకుమారుణ్ణి హనుమ చంపాడు. చివరికి రావణుడు తన కుమారుని ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వకాలమే పనిచేసింది. రాక్షసులు హనుమ రావణు ముందే ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని చెప్పి రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదు అని రావణుడు తమ్ముడు అయిన విభీషణుడు చెప్పడంతో రావణుడు హనుమంతుని తోకకు నిప్పట్టించి లంకలో తింపమన్నాడు. రాక్షసులు రావణుని తోకకు బట్టలు చుట్టి నూనెతో తడిపి నుప్పి ముట్టించి లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలో ఎగిరి విభీషణుని భవనం తప్పించి మిగిలిన లంకంతా తగలబెట్టాడు. తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీతామాతను ఆ మంటల్లో కాలిపోతుందేమో అని సందేహించాడు. తన తోకను కాల్చి అగ్ని సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారుణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు.
హనుమ సీత వద్దకు వెళ్ళి ఆమెను నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు. హనుమ అరిష్టం అనే పర్వతం నుండి ఆకాశంలో ఎగిరాడు. మహేంద్రగిరి చేరుతూ మహానందం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వనిని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడు వానరులకు చెప్పాడు. హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. చూశాను సీతమ్మను అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు. అంగదుడు లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకుని వచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు అది సరికాదన్నాడు. రామ సుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు. రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రాముని విషయం తెలుసుకుందాం అన్నాడు. దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు వానరుల చేతిలో దెబ్బతిని ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు ఇదంతా శుభసూచకమని భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల వద్దకు చేరారు. హనుమ రావణుడికి నమస్కరించి చూశాను సీతమ్మను అని చెప్పి సీత ఇచ్చిన చూడామణిని రాముడికిచ్చి సీతాన్వేష వృత్తాంతానికి రామునికి వివరించాడు. రామ రావణ సంగ్రామాన్ని వివరించండి. రాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమంతో రావణుని ధనుస్సు ముక్కలైంది. రావణుడి కిరీటం నేల కూలింది. రాముడు రావణునిపై దయదలిచి అప్పటికి విడిచిపెట్టాడు. తర్వాత రామలక్ష్మణులతో రావణుడు భయంకరమైన యుద్ధం చేశాడు. రావణుడు శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. రాముడు శక్తిని వేడుకున్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుడికి తగిలింది. రాముడు శక్తిని విరిచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగు పెట్టాడు. హనుమ తెచ్చిన ఔషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచారు. ఇంద్రుడు తన సారథి మాతలిని తన దివ్య రథాన్ని రాముని కోసం పంపాడు. రాముడు ఇంద్రరథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. రామరావణుల సమానంగా పోరాడాడు. రాముడు విజృంభించడంతో రావణుని రథసారథి రావణుని రథాన్ని ప్రక్కకు మరల్చాడు. రావణుడు తన సారథి మందలించాడు. తిరిగి రావణ రథం రాముని ముందు నిలిచింది. అగస్త్య మహర్షి దేవతలతో వచ్చి రామునికి ఆదిత్య హృదయ మంత్రం ఉపదేశించారు. రాముని బాణానికి రావణుడు తలలు నేలపై రాలి తిరిగి ములుస్తున్నాయి. అప్పుడు మాతలి రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి చెప్పాడు. రాముని బ్రహ్మాస్త్రంతో రావణ సంహారం జరిగింది. శ్రీరాముడు సైన్యంతో లంకా నగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి. సీతాదేవిని చూసి వచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగం చేసుకున్నాడు. మహోపకారం చేసి హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చి క్రోధం చూపించాలని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితే గాని లంకను జయించలేము అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గూర్చి తెలిపాడు. విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని, రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లెకిపై రావాలని రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచిపెట్టి తన నలుగురు అనుచరులతో రామ లక్ష్మణుల్లో ఉన్న చోటికి చేరాడు. విభీషణుడు రామును శరణు కోరగా రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుడు రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సాయం చేస్తానని విభీషణుడు అన్నాడు. రాముడు విభీషణుని లంకకు పట్టాభిషేకుని చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు ఆ పని చేశాడు. సముద్రుని ప్రార్థిస్తే సముద్రాన్ని దాటగలమని విభీషణుడు రామునికి చెప్పాడు. శ్రీరాముడు సముద్రుని ఉపాసించాడు. 3 రోజులైనా సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగు పెట్టాడు. లంకకు వెళ్ళాలని దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు ఎక్కుపెట్టిన అస్త్రం వ్యర్థం కాకుండా పాపాత్ములు ఉండే ద్రమకుల్యంపై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగిన వాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు. రాముడు సేతువుకి నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడేశారు. 100 యోజనాలు పొడవు 10 యోజనాలు వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మణ సుగ్రీవుల ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు. ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలైన వానర నాయకులతో లంకా నగరానికి చేరారు. రామాయణం ఎందుకు చదవాలి? లేదా రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి దీనిని సమర్థిస్తూ రామాయణం గొప్పతనాన్ని రాయండి. మానవ జీవన మూలాలకు రామాయణం మణి దర్పణం. అందువల్లే కొండలు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం లోకంలో ఉంటుందని బ్రహ్మగారు చెప్పారు. రామాయణం శాశ్వత్వాన్ని సంపాదించుకున్న కావ్యం. రామాయణం అంటే రాముని మార్గం. శ్రీరాముడు సత్యవాక్య పరిపాలుడై ధర్మ మార్గంలో ప్రజారంజకంగా పరిపాలించాడు. శ్రీరాముడు నడిచిన నడత ధర్మబద్ధం.
మానవ జీవితాన్ని సంస్కరించగల కావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎన్నటికీ చెరగని కథ రామాయణం. ఇందులో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురువుపై భక్తి, శిష్యులపై ప్రేమ, స్నేహఫలం, ధర్మబలం వంటి జీవిత సంబంధాలను రామాయణం పట్టి చూపిస్తుంది. వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవన కారుణ్య భావం, ప్రకృతి లాలన వంటి జీవిత పాఠశాలను రామాయణం మణిదర్పణం. రామాయణం ఆచరణ ప్రధానమైన కావ్యం. సీతారాముల వంటి ఆదర్శ నాయికా నాయకుల చరిత్ర ఇది. రామో విగ్రవాన్ ధర్మ అనే గొప్ప మాట మారీచుని వంట దుష్టరాక్షసుని నోట నుండి మహర్షి వాల్మీకి పలికించాడు. రామాయణం ఆది కావ్యం. ఇటువంటి కావ్యం ప్రపంచ సాహిత్యంలో నభూతో న భవిష్యతి. 19th క్వశ్చన్ అయిన సృజనాత్మకత రిలేటెడ్ క్వశ్చన్ ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సృజనాత్మకత అనేది ఒక లాంగ్ ఆన్సర్ 7 మార్క్స్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో, అందులో ఎక్కువ ఏం అడుగుతాడంటే లేఖ. సో, శతక పద్యాలు గొప్పతనం గురించి మిత్రునికి ఆర్ మిత్రురాలికి లేఖ రాయండి. ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే లేఖలో ప్లేస్, డేట్ ఈ 2 కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. మీరు హైదరాబాద్ అయితే హైదరాబాదు, జగిత్యాల ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ రిలేటెడ్ ప్లేస్ అండ్ డేట్. తర్వాత ప్రియమైన మిత్రుడు అనంత్‌కు, నీ ప్రియమిత్రుడు వ్రాయినది నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నానని అనుకుంటున్నాను. ముఖ్యంగా వ్రాయినది మన తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి విశిష్టమైన స్థానం ఉంది. బద్దెన, వేమన, రామదాసు, దూర్జటి మొదలైన శతక కవులు మంచి శతకాలని అందించారు. శతక పద్యాలు నీతిని, ధర్మాన్ని, సత్యాన్ని బోధిస్తాయి. నైతిక విలువలను ప్రబోధిస్తాయి. సమాజాన్ని మంచి మార్గంలో ఈ శతక పద్యాలు నడిపిస్తాయి. అందువల్ల మనమంతా ఈ శతక పద్యాలను చదివి అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇట్లు నీ ప్రియమిత్రుడు మీ పేరు రాయాల్సి ఉంటుంది. సో ఇంటూ పెట్టినా సరిపోతుంది. చిరునామా ఈ పాయింట్స్ కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. ఈ విధమైన పేరాగ్రాఫ్, ప్లేస్, డేట్, ఇట్లు అండ్ ఈ అడ్రస్ 7 మార్క్స్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే జనరల్గా అడిగేది మనకి ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి అంటాడు. దేశానికి ఎన్నో పథకాలు సాధించి పెట్టి ఉత్తమ క్రీడాకారుడుగా అవార్డులు పొందిన ఒక క్రీడాకారుని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి తయారు చేయండి. ఫస్ట్, ఆర్య ప్రముఖ క్రికెటర్ టెండూల్కర్ గారికి మా ఆహ్వానం. మీ తల్లిదండ్రుల పేరేంటి? మీకు క్రికెట్పై ఆసక్తి కల్పించింది వారెవరు? మీకు నచ్చిన నేటి క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ మీ స్థానాన్ని భర్తీ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? పాఠశాల దశలో మీ క్రికెట్ జీవితం గురించి తెలపండి. మీరు మొదటిగా జాతీయ క్రికెట్ జట్టులో చేరాక ఏ దేశం క్రికెట్ ఆడారు? మీకు వన్డే క్రికెట్, 20 ఓవర్ల క్రికెట్, టీ20 వీటిలో ఏవంటే ఇష్టం? రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? మీకు నచ్చిన ప్రముఖ క్రికెటర్ ఎవరు? మీరు మెచ్చే ఇతర ఆటలేవి? నేటి విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏంటి? మీ భార్యకు క్రికెట్ అంటే ఇష్టమేనా? మీకు సంతానం ఎంతమంది? వారేం చేస్తుంటారు? అనే ప్రశ్నావళి తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సృజనాత్మకత ఏంటి అంటే నినాదాలు. తెలుగు భాష గొప్పతనంపై సొంతంగా 5 నినాదాలు తయారు చేయండి అని అడగొచ్చు. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు తేట కన్నడ కస్తూరి, అరవ అధ్వానం, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తెలుగు, జన్మ జన్మల తపస్సు ఫలం తెలుగు వారిగా జన్మించడం, కమ్మనైన భాష తెలుగు భాష. నెక్స్ట్ ఇంపార్టెంట్ సృజనాత్మకత ఏంటి అంటే సంభాషణ. మంచి పుస్తకాలు మంచి మిత్రుని వల్ల ఎల్లప్పుడూ తోడుంటాయి. గ్రంథాలయాలకు వెళ్ళడం, పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. ఈ విషయం గురించి ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నట్లుగా సంభాషణ రాయండి. కన్వర్జేషన్ అంటాం ఇంగ్లీష్లో. లీలాకృష్ణ ఇక్కడ మీ పేరు ఏదైనా రాయొచ్చు. జశ్వంత్ నీ పుట్టినరోజు ఎప్పుడు? జశ్వంత్ అక్టోబర్ 29వ తేదీన నా పుట్టినరోజు. దేనికి? లీలాకృష్ణ ఏమీ లేదు, ఈసారి నీ పుట్టినరోజుకు నీకు నచ్చిన పుస్తకాన్ని బహుమతిగా ఇద్దామనుకుంటున్నాను మిత్రమా. జశ్వంత్ ఏం పుస్తకం అయితే బాగుంటుందో నీవే చెప్పు. లీలాకృష్ణ మంచి పుస్తకం మంచి మిత్రుని వల్ల ఎల్లప్పుడూ తోడు ఉంటుంది కనుక మన ఉన్నతికి తోడ్పడే పుస్తకాన్ని మనమే ఎంచుకోవాలి. జశ్వంత్ ఇలా మనం ఎన్ని పుస్తకాలను కొనగలం, ఎలా చదవగలం? లీలాకృష్ణ మనం ఒక పుస్తకం కూడా కొనే అవసరం లేదు. మన పాఠశాలలోని గ్రంథాలయం ఉంది. అక్కడ మనం మనకు కావాల్సిన పుస్తకాలను తీసుకొని చక్కగా చదువుకోవచ్చు. జశ్వంత్ సబ్జెక్టు పుస్తకాలు చదవటానికి సమయం చాలటం లేదు. నేను గేమ్స్ ఆడి నెల రోజు అయింది. ఇంకా ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళాలి, ఏం చదవాలి? లీలాకృష్ణ మన పాఠ్య పుస్తకాల్లో పాటు అనుబంధ పుస్తకాలను కూడా చదవాలి కదా. అనుబంధ పుస్తకాలంటే? లీలాకృష్ణ మన పాఠ్యభాగ పుస్తకాలకు క్లుప్తంగా చెప్పబడిన అంశం వివరంగా ఉండే పుస్తకాలను అనుబంధ పుస్తకాలు.
ఇంకా అంబేద్కర్, గాంధీజీ, అబ్దుల్ కలాం, వివేకానంద, రామకృష్ణ పరమహంస మొదలైన మహానీయుల చరిత్రలు కూడా చదవాలి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అన్న గాంధీ మాటలు గుర్తుంచుకోవాలి మనం. యశ్వంత్, ఇవన్నీ చదవగలమా లీలాకృష్ణ? మన సంకల్పమే మనకు బలం. ఖాళీ ఉన్నప్పుడు కానీ లేదా ఖాళీ చేసుకోనైనా కానీ గ్రంథాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అంతేకాదు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. యశ్వంత్, మంచి విషయాలు చెప్పావు. నేను ఇవాల్టి నుంచే గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదువుతాను. లీలాకృష్ణ, ఆల్ ద బెస్ట్. మనం కూడా ఇలాంటి మంచి అలవాటు అలవర్చుకోవాలి స్టూడెంట్స్. కొంచెం మొబైల్, ఇన్స్టాగ్రామ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకి బుక్స్కి టైం దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డిస్కోర్స్ ఏంటో చూద్దాం. తమ శతక పద్యాల ద్వారా సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి కృషి చేసిన శతక కవులను అభినందిస్తూ అభినందన వ్యాసం అనేది ఇంకో సృజనాత్మకత రాయండి అంటాడు ఈ సిచ్యుయేషన్ ఇచ్చి. అభినందన వ్యాసం. శతక సాహిత్యం ఆంధ్ర భాషకు మకుటమాయమైనది. ఆంధ్రదేశానికి శతకాల రాసి ఆయా కవులు మహోపకారం చేశారు. నిజానికి శతక కవులు క్రాంతిదర్శులు. వీరు రచించిన శతక పద్యాలు ఆణిముత్యాలు. మానవునికి నడత నేర్పాయి. ఎంతోమంది జ్ఞానవంతులయ్యారు. ఈ శతక పద్యాలు ఎంతోమందికి జ్ఞానాన్ని ప్రసాదించి విజ్ఞాన గనులు తెలుగు భాషలోని మాధుర్యానంతా లోకానందించిన శతక కవులకు పాదాభివందనాలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. అందుకనేమో శతక సాహిత్యము దినదినాభివృద్ధి చెందింది. విషయం ఏ పద్యాని కా పద్యమే. పరిమితంగాను లేదా సూత్రబద్ధకంగాను ఉండటం శతక లక్షణం. ఈ సాహిత్య ప్రక్రియను అందించిన కవులకు జోహార్లు అర్పిస్తుంది. ఇంకో సృజనాత్మకత ఏంటంటే కవిత. పల్లెటూరు అందాన్ని వర్ణిస్తూ కవిత రాయండి. మా పల్లె సీమల అందచందాలు జగతికి ఆదర్శ కలపాలు. పసిడి పంటల శోభానిలయాలు దేశానికి కరాల కదంబాలు. మా పల్లె జీవన గతులు చక్కని పలకరింపులతో విలసిల్లే నికేతనాలు. మా పల్లె సంపద గల గమకాలు పసిపిల్లల నవ్వుల్లో వికసించే నివాసాలు. మా పల్లెసీమల జగతి పాడి పంటల సంహతులు. మా పల్లెయుల జాతులు అనురాగాల సంహృతులు. ఉద్దీపించి రతనాల మృగులు వాకిళ్ళు. ఉరలించు ఘనధర ధాన్యాలు లోగిళ్ళు. చెన్నోందు ముదుతల మమతల పందిళ్ళు. చెంగలించి గలగల పారే సెలయేళ్ళు. మా పల్లె జాగతికి ఆదర్శ కలపాలు. మా పల్లె దేశానికి కరాల కదంబాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ ఇవ్వండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.